ఓం శ్రీ గురుభ్యో నమః. భగవంతుణ్ణి అన్వేషణ చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఉన్నటువంటి సాధకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంది అడుగుతున్నారు, మేము ధ్యానానికి జపానికి కూర్చున్నప్పుడు మనస్సు పదే పదే ఆలోచిస్తుంది, బాహ్య ప్రపంచం వైపు పరుగులెడుతుంది, మేము మనస్సుని ఎలా నియంత్రణ చేసుకోవాలి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే మనసు చేసే పని ఏంటంటే నిరంతరం ఆలోచన చేయడమే. నిరంతరం ఆలోచన చేసే స్వభావం మనసుకుంటుంది కాబట్టి దాని పని అది చేస్తుంది. మనము ఎప్పుడైతే మనస్సు పని చేయకుండా నిశ్చల స్థితికి వస్తుందో అప్పుడే అసలైన సత్యం మనకు బోధపడుతుంది. ఆ నిశ్చల స్థితికి తీసుకురావడానికే మనం ఈ ప్రయత్నము చేయాలి. అంటే ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. మనస్సుని ఆలోచింపజేయకుండా నిశ్చలత్వం తీసుకురావడానికి మనస్సుతోనే చేయాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయడం అన్నట్టు ఇక్కడ భగవద్గీత శ్లోకం చెప్తుంది. ధ్యాన యోగంలో 6వ అధ్యాయము 26వ శ్లోకం చెప్తుంది, యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతద్ ఆత్మన్యేవ వశం నయేత్. యతో యతో నిశ్చలతి, మనసు ఎక్కడెక్కడ పరిగెడుతుందో, మనం ధ్యానానికి జపానికి కూర్చున్నప్పుడు ఆ మనస్సు ఎక్కడెక్కడో ఉరుకుతుంది. అంటే ఎక్కడెక్కడో ఉరుకుతుందంటే మనకు తెలివొచ్చి నుండి ఇప్పటి వరకు మనం ఏ కర్మలు చేసామో ఆ పనులన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. ఎందుకంటే ఒక దాని మీద దృష్టి పెట్టినప్పుడే లేనిపోని అన్ని ఆలోచనలు వస్తాయి. అట్లా వస్తున్నప్పుడు ఏవేవో మనకు ఆలోచన వస్తున్నప్పుడు దానిని ప్రమేయపూర్వకంగా మనం దేనికోసం కూర్చున్నాము, సాధనకి దేనిని అన్వేషించడానికి కూర్చున్నాము, గురువుని ఎందుకు ఆశ్రయించాము, జ్ఞానం కోసమే కదా, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికే కూర్చున్నాం కదా అని చెప్పేసి మన మనస్సే మళ్ళీ ఏం ఆలోచిస్తుందంటే ఎక్కడెక్కడ పరుగులు తీస్తుందో ఆ మనస్సుని మళ్ళీ తీసుకొచ్చి ఆత్మయందే లయం చేయడమే ఈ సాధకుడి యొక్క ముఖ్య ఉద్దేశం. వస్తుంటాయి ఆలోచనలు, చాలా వస్తుంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు, రకరకాల ఆలోచన వచ్చినప్పుడు ఆ మనస్సు ఎక్కడెక్కడ పరిగెడుతుందో అక్కడక్కడి నుండి ఆ మనస్సును తీసుకొచ్చి అక్కడే ఆ బ్రుకుటి మధ్యలో ఉంచి తదేక దృష్టితో ఆ మనస్సుని ఆత్మయందు లయం చేయడమే అసలైన ధ్యాన సాధన. కాబట్టి ప్రాథమిక దశలో ఉన్న వారికి మనస్సు పదే పదే బాహ్య ప్రపంచం వైపు పరుగులెడుతుంది. దేశం కోసం మనం ధ్యానం చేస్తున్నాము, పరమాత్మని పొందడానికే కదా ధ్యానం చేస్తున్నాము అనే ధ్యాసలో ఉంటూ పరిగెడుతున్న మనసును తీసుకొచ్చి నిశ్చలత్వంగా చేసినప్పుడే మనకు అసలైన తత్వము, అసలైన సత్యం మనకు బోధపడుతుంది. కాబట్టి సాధన చేసేప్పుడు ఎన్ని ఆలోచనలు వచ్చినా కానీ మనం దేనికోసం కూర్చున్నామో దాన్ని ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ బ్రుకుటి యందు దృష్టిని, మనస్సుని ఏకం చేస్తే తప్పకుండా సత్యాన్వేషణలో